సో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం మన ఛానల్లో అయితే ఒక అనిమే రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. మీకు ఆల్రెడీ తమ్ముడేలు చూస్తే అర్థమయ్యే ఉంటుంది నేను ఏ అనిమే గురించి చెప్పబోతున్నాను అని. సో మీలో చాలా మంది అనుకోవచ్చు, ఎప్పుడో రిలీజ్ అయిన అనిమేకి ఇప్పుడు రివ్యూ ఏంట్రా అని. బట్ ఆ అనిమే రిలీజ్ అయినప్పుడు బొక్కలే దీంట్లో ఏముంటుందిలే అని నేనైతే అప్పుడు స్కిప్ చేసేసాను. బట్ అదే నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అన్నమాట. సో నాకు రీసెంట్గా కొంచెం ఫ్రీ టైం దొరకడంతో ఈ అనిమే అయితే నేను మొత్తానికి కంప్లీట్ అయితే చేసేసాను. సో ఇప్పుడు ఆ అనిమే ఎలా ఉంటుందో మీకు రివ్యూ అయితే నేను ఇవ్వబోతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇతర అనిమేస్తో కంపేర్ చేస్తే టోక్యో రివెంజర్స్ రియల్ వరల్డ్కి కొంచెం దగ్గరగా అయితే ఉంటుంది. సో ఈ అనిమేలో ఎలాంటి ల్యాగ్ లేకుండా ఫస్ట్ ఎపిసోడ్ నుంచే మెయిన్ స్టోరీలోకి అయితే మనం వెంటర్ అయిపోతాం. సో ఈ అనిమేలో ఉండే ఎలివేషన్స్ ముందు KGF కూడా పనికిరాదు గైస్. అసలు ఏ మూవీ కూడా ఈ అనిమే యొక్క ఎలివేషన్స్ ముందు సరిపోదు. ఇక ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. సో మీరైతే పిచ్చకి పోతారు ఆ ఎలివేషన్ సీన్స్ చూస్తే మాత్రం. సో ఇక స్టోరీ లైన్ విషయానికి వస్తే ఇందులో మన మెయిన్ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి టోకెమిచి గైస్. సో మనోడైతే తన లైఫ్ని చాలా హార్డ్గా అయితే లీడ్ చేస్తూ ఉంటాడు. అలా అనుకోకుండా ఒక రోజు టీవీలో ఒక న్యూస్ అయితే వింటాడు. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని టోక్యో మాంజిన్ అనే ఒక మాఫియా గ్యాంగ్ అయితే మర్డర్ చేస్తుంది గైస్. సో మనోడైతే సాడ్ గా ఇక చేసేదేమీ లేక ఆఫీస్కి అయితే వెళ్తూ ఉంటాడు. బట్ సడన్గా అనుకోకుండా తను 12 years పాస్ట్కి అయితే టైం ట్రావెల్ చేస్తాడు. సో అది ఎలా చేశాడనేది నేనైతే రివీల్ చేయను, మీకు అనిమే చూస్తే మీకే అర్థమైపోతుంది. సో తనైతే ఎగ్జాక్ట్గా తన మిడిల్ స్కూల్లో 2nd year ఉన్న టైంలోకి అయితే టైం ట్రావెల్ చేస్తాడు. సో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి హినాటాన్ అయితే మళ్ళీ తను కలుసుకుంటాడు. అంతేకాదు కొంతమంది కూల్ క్యారెక్టర్స్ని అయితే మనోడు అక్కడ కలుసుకుంటాడు. సో ఇక మనకి మెయిన్ స్టోరీ మొత్తం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. సో అసలు ఆ మాఫియా గ్యాంగ్ ఎందుకని తన గర్ల్ ఫ్రెండ్ని చంపాలనుకుంటున్నారు 12 years తర్వాత, అది కూడా. ఇక మనోడు ఆ మాఫియా గ్యాంగ్ నుండి తన గర్ల్ ఫ్రెండ్ని కాపాడుకోగలడా లేదా అనేది స్టోరీ అయితే రన్ అవుతుంది మనకి. సో ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఎపిసోడ్లోనే జరిగిపోతుంది గైస్. సో అంత ఫాస్ట్గా ఉంటుంది అనిమే అయితే. సో ఇది ఒక కంప్లీట్ యాక్షన్ అనిమే గైస్. సో ఇందులో మన మెయిన్ క్యారెక్టర్ నేమ్స్ వచ్చేసి టాకెమిచి అనమాట. ఇక తన గర్ల్ ఫ్రెండ్ పేరు హినాటా. ఇక ఇంకొక 2 కూల్ క్యారెక్టర్స్ ఉంటాయి గైస్. ఒకటి మైకీ, ఇంకొకటి డ్రాకోన్. నాకైతే పర్సనల్గా డ్రాకోన్ అయితే ఫేవరెట్ గైస్. మనోడి స్వాగ్ ఉంటుంది గైస్, వేరే లెవెల్. అంతే, చూస్తే ఫ్యాన్స్ అయిపోతారు మీరు కూడా. వాడికి ఆ రేంజ్లో ఉంటుంది మనోడి స్వాగ్. సో ట్రస్ట్ మీ గైస్, ఈ అనిమే అయితే వర్త్ వాచింగ్. సో తప్పకుండా మీరు కనుక ఇప్పటి వరకు చూసి ఉండకపోతే నాలాగా ఖచ్చితంగా చూసేయండి గైస్. సో మీకైతే నచ్చుతుంది. సో ఇక ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి, వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.